हाई व्यूअर्स वेलकम बैक टू अवर चैनल BNH अग्रिकल्चर चैनल। మనం రాయచూర్ బీజాపూర్ ఆదోని గన్పూర్ వరంగల్ జమ్మికుంట ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం। సో రోజు రోజుకైతే మార్కెట్లో పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్। సో దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం। దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఇక వివరాలకు వెళ్ళిపోదాం। సో రాయచూర్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర చూసుకుంటే 6800 పలికి గరిష్ట ధర వచ్చి 7700 పలికింది। బీజాపూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 2006 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8149 రూపాయలు పెరిగింది। అండ్ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4211 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7579 రూపాయలుగా ఉన్నది। సో ఆధునిక వ్యవసాయ మార్కెట్లుగా పత్తి ధరలు తగ్గినాయి। గన్పూర్ వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7000 ఉన్నది। జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5700 ఉండగా గరిష్ట ధర వచ్చి 7250 రూపాయలుగా ఉన్నది। ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5600 ఉండగా గరిష్ట ధర వచ్చి 7450 రూపాయలుగా ఉన్నది। వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7600 ఉన్నది। ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4500 ఉండగా గరిష్ట ధర వచ్చి 7011 రూపాయలుగా ఉన్నది। సో ఖమ్మం మార్కెట్లో పత్తి ధరలు తగ్గినాయి। సో ఫ్రెండ్స్, పత్తి ధరలు తగ్గడానికి కారణం ఏంటంటే వర్షాల వలన పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో అయితే పత్తి ధరలు తగ్గుతున్నాయి। సో వర్షాలు తగ్గిపోతే మళ్ళీ పత్తి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।